ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ మోకరించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి దినమ తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. 2025వ సంవత్సరము 2వ నెలలో ప్రభా 16వ తేదీన మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి నీ సజీవమైన రెక్కల చట్న కాచి కాపాడి ఈ దినపు ఆదివారం ఆరాధన ద్వారా నీ విలువైన మాటలు మాతో ప్రభా మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయాన్ని వ్యర్థంగా మేము గడపకుండా నీ సన్నిధానంలో గడుపుతారు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరికో నీ సత్యవాక్యాలు తెలియలేని ప్రజల మధ్య నీ వాక్యాన్ని విత్తుతుండగా సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు అనుగ్రహించండి. ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరూ వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిరంలో కూర్చున్న వారు ప్రభా మీరు చూస్తున్నారనే భయము భక్తి కలిగి ఎటు అల్లరి చేయకుండా ఇటు అటు తిరగకుండా క్రమశిక్షణ కలిగి నీ మందిరంలో కూర్చొని ప్రభా మా ప్రవర్తన మేము సరిచేసుకుంటూ అనేక మందికి మాదిరికరంగా మా జీవితాలు ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము శ్రేష్టమైనది, నీ వాక్యం విలువైనది తండ్రి. నీ వాక్యము ద్వారా అనేక మంది బ్రతికినిస్తుంది తండ్రి. అలాంటి మాటలు ప్రభా వినేటప్పుడు ప్రభా తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మీరు దయచేయమని మరి తండ్రి అందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా నీ మాటలు వింటున్న ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అన్ని విధాలుగా మీ సహకారాన్ని మాకు అందించి మేలులతో మీరు నింపి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి చాలా శ్రేష్టమైన సమయంలోనికి మనకు వచ్చాం కనుక శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు మీరందరూ వినవలసిందిగా మీకు మనవి చేస్తాను. ఒక అద్భుతమైన ప్రసంగం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. క్షేమ అల్లరి చేయకమా, ఎవరు అల్లరి చేయకండి, నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు ఈరోజు స్పష్టంగా అందరితో మాట్లాడుతున్నాడు కనుక ఒకసారి నా వైపు చూడండి. సృష్టి ఒక మనిషికి పాఠం నేర్పిస్తుంది. సృష్టి అనగా మనకి కంటికి కనిపిస్తున్నాయి నక్షత్రాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, సముద్రము అండి, ఇవన్నీ కూడా ఆకాశములో పక్షులు, భూమి మీద నివాసం ఉంటున్న బ్రతుకుతున్న జంతువులు, పక్షులు ప్రతీది కూడా మనిషికి పాఠాలు నేర్పిస్తాయి. అంటే మనం ఒక్కసారి సృష్టిని ధ్యానిస్తే సృష్టి కోసం మనం ఆలోచిస్తే దానికోసం సర్వే చేస్తే ఖచ్చితంగా ప్రతి మనిషికి భూమి మీద మానవ బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఎన్నో పాఠాలు ఈరోజు ప్రకృతి మనకి నేర్పిస్తుంది. సృష్టి మనకి పాఠాలు నేర్పిస్తుంది. ఎందుకు పాఠాలు నేర్పిస్తుంది, ఏ పాఠాలు నేర్పిస్తుందని మన బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా అడిగితే బైబిల్ స్పష్టంగా వివరిస్తుంది, స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము, కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మీరు తెరిచి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్య పట్టణాన్ని మీరు వాక్య భాగ్యాన్ని మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 3వ వచనం, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అదేంటి? సూర్యుడు దేవుని ఎలా స్తుతిస్తాడు, చంద్రుడు దేవుని ఎలా స్తుతిస్తాడు, నక్షత్రాలు దేవుని ఎలా స్తుతిస్తాయి? ఒకసారి మీరు ధ్యానిస్తే, సృష్టిని ధ్యానిస్తే ఒక పాఠం నేర్పిస్తుంది. అయ్యో, చంద్రుడు మనకి పాఠాలు నేర్పించడం ఏంటి, సూర్యుడు మనకి పాఠాలు నేర్పించడం ఏంటి, నక్షత్రాలు మనకి పాఠాలు నేర్పించడం ఏంటని మనం ఒక్కసారి సృష్టిని ధ్యానిస్తే అవి క్రమము తప్పకుండా పనిచేస్తున్నాయి. ఏ రోజైనా మధ్యాహ్నం కల్లా సూర్యుడు రాలేదని ఎప్పుడైనా వినిపించిందా మనకు? టైంకి సూర్యుడు వచ్చేస్తాడు, టైం 6 సూర్యుడు వచ్చేస్తాడు. ఈరోజు ప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యుడు ఎప్పుడైనా ఆలస్యంగా వచ్చాడా? బస్సులు లేటుగా వస్తాయి, ట్రైన్లు లేటుగా వస్తాయి, ఫ్లైట్లు లేటుగా వస్తాయి, మనుషులు మందిరానికి లేటుగా వస్తాం. కానీ సూర్యుడు ఏ రోజైనా ఈరోజు 9 గంటలకు వచ్చాడని ఎప్పుడైనా వినిపించిందా? ఈరోజు 12 గంటల సూర్యుడు వచ్చాడని ఎప్పుడైనా వినిపించిందా? క్రమము తప్పకుండా టైంకి సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చాడు కనుక దేవుడు సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయాన్నే సూర్యుడు
ఎర్రగా మనకి కనిపిస్తాడు సూర్యుడు. అలాగే చంద్రుడు కూడా టైంకి ఉంటాడు. మనకి రాత్రులు వెన్నెలనిస్తాడు, వెలుతురునిస్తాడు. నక్షత్రాలను చూస్తే నక్షత్రాలు మనకి స్టార్స్ లా కనిపిస్తున్నాయి కదా, చిన్నిగా కనిపిస్తున్నాయి కదా. అవి కోటాని కోట్ల భూమి కంటే వేల రెట్లు పెద్దవిగా ఉన్నాయి. అవి నక్షత్రాలతో అంటున్నాడు. నక్షత్రాలతో ఏమని అంటున్నాడు దేవుడు? సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ, కాంతినిస్తున్నాయి నక్షత్రాలు, అవన్నీ మీరందరూ ఆయనను స్తుతించండి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టాయి. ఎందుకు ఆయన్ని స్తుతిస్తున్నాయి? ఎందుకు క్రమం తప్పకుండా పనిచేస్తున్నాయి? ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి. ఎందుకనంటే అవి పుట్టించింది ఆయన, వాటికి ఆజ్ఞ ఇచ్చింది ఆయన. అందుకే క్రమము తప్పకుండా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఈ క్రమము తప్పకుండా మానవులకి ఉపయోగకరమైన వెలుగుని వెన్నెలను ఇస్తూ బ్రతుకుతుంది. అది సృష్టి మనిషిని బ్రతికిస్తుంది. ఆ సృష్టిని ధ్యానిస్తే ఎన్నో విలువైన పాఠాలు మనకి కనిపిస్తాయి. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, నేను అరగంటలో ముగించేస్తాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. ఏంటంట? ఆకాశములు ఏమైనా మాట్లాడతాయా? ఆకాశము దేవుని మహిమను ఎలా వివరిస్తున్నాయి? ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నవి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష ఉందా? చూడండి, బైబిల్ గ్రంథంలో రాయించాడు. వాటికి ఏ భాష ఉంది? కన్నడ మాట్లాడుతుందా? తెలుగు మాట్లాడుతుందా? తమిళ మాట్లాడుతుందా? ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఉర్దూ మాట్లాడుతుందా? హిందూ మాట్లాడుతుందా? తెలుగు మాట్లాడుతుందా? సృష్టి ఏ భాషతో దేవుని స్తుతిస్తుంది? వాటికి భాష లేదు. మాటలు వచ్చా? మాటలు రావు. పోనీ వినిపిస్తుందా? వినిపించదు. చూడండి, స్వరము వినబడదు. మన స్వరము సృష్టికి వినబడదు. మాటల రాని స్వరము, భాషల రాని ఆకాశము దేవుని మహిమపరుస్తుంది. అది పగటికి పగలు బోధ చేయుచున్నది. ఏం బోధ చేయుచున్నదంటే, ఇదిగో సూర్యుడు ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు. క్రమము తప్పకుండా సూర్యుడు ప్రపంచం అంతటికి వెలుగునిస్తున్నాడు. ఏ రోజు ఆలస్యం అవ్వలేదు. ఏ రోజు గంటలు వెనక ఆయన రాలేదు. టైంకి వచ్చేస్తాడు. ఎవరు పంపిస్తున్నారు సూర్యుడిని? టైంకి వెళ్ళవయ్యా అని ఎవరు పంపిస్తున్నారు? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా సూర్యుడా, నా పిల్లలున్నారు, భూప్రపంచం మీద నువ్వు వెలుగునివ్వాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు సూర్యుడు క్రమం తప్పకుండా పనిచేస్తున్నాడు, ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరము వినబడదు. అయినా పని చేస్తున్నాయి. సృష్టిని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈరోజు మనము సృష్టికి, ఆకాశానికి, భూమికి, నక్షత్రాలకి ప్రతిదీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. భూమికి ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఇదిగో నా పిల్లలు నివాసం ఉండడానికి నువ్వు అనుకూలంగా ఉండాలి. అది ఏమైనా సేకిచ్చింది అనుకోండి, ఈరోజు భూకంపాలతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బంగ్లాలు, కోటాని కోట్లతో కట్టబడుతున్న భవనాలు కూలిపోతాయి. అది షేక్ ఇచ్చింది అనుకోండి ఏమైనా ఉండగలమా? కానీ భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొక ఆజ్ఞ ఏంటి తెలుసా? భూమిని విత్తనాలు వేస్తున్నాం కదా, ఆ విత్తనాలను పండించగలిగే సారాన్ని ఇచ్చాడు భూమికి. ఇదిగో నా పిల్లలు ధాన్యాన్ని పండిస్తారు, నా పిల్లలు భూమి మీద పంట పండిస్తారు, వారు బ్రతుకుతారు గనుక, వారి విత్తనాలు వేస్తారు గనుక నువ్వు వాటిని అభివృద్ధిపరచు. ఆ విత్తనాలు, చిన్న విత్తనాలు వేస్తున్న మనము బస్తాలు ధాన్యం తీసుకుంటాం. ఒక చిన్న విత్తనం వేస్తున్నాం, ద్రాక్ష పళ్ళు తింటాం, దానిమ్మకాయలు తింటాం, యాపిల్ తింటాం, మామిడి పళ్ళు తింటాం, జామ పళ్ళు తింటాం, బొబ్బాయిలు తింటాం, అరటి పళ్ళు తింటాం, ఎన్ని పళ్ళు తింటున్నాం చూడండి. ఒక్క విత్తనముతో భూమికి సారాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ విత్తనంలో ఏముందంటే ఏమీ లేదు.
ఆ విత్తనంలో ఏముంది? ఒక్క చిన్న గింజ పడేస్తే పెద్ద చెట్టు అయిపోయి అన్ని పళ్ళు ఎందుకు ఇస్తుంది? దానికి సారాన్ని ఇచ్చాడు, భూమికి సారాన్ని ఇచ్చాడు, పంట పండగలిగించే సారమును దేవుడు ఇచ్చాడు. క్రమము తప్పకుండా పని చేస్తున్నాయి కనుక ఆయన స్తుతిస్తున్నాయి. ఈరోజు నీవు నన్ను ఆయన స్తుతిస్తున్నామా? నాన్న ఆరాధిస్తున్నామా అండి? అవి మాటతో సృష్టించాడు. ఆకాశమా కలుగుగాక అనగా అన్న ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక అనగా భూమి కలిగింది. సముద్రం కలుగును గాక అని సముద్రం కలిగింది. నక్షత్రములు కలుగును గాక అనగా నక్షత్రాలు కలిగాయి. పర్వతాలు కలుగును గాక అని పర్వతాలు కలిగినాయి. కానీ ఈరోజు నీవు నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? తన అరచేతుల్లో డిజైన్ చేసుకున్నాడు. అమ్మా, తన అరచేతుల్లో డిజైన్ చేసుకొని ఒక చక్కటి రూపాన్ని, ఒక అందమైన రూపాన్ని ఇచ్చి చెవులు, ముక్కు, తల, కాళ్ళు, చేతులు అన్నీ అమర్చి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు. ఆకాశం ఎలా కలిగించాడా? భూమిని ఎలా కలిగజేశాడా? నక్షత్రాలను ఎలా కలిగజేశాడంటే మీరు ఒక్కసారి ధ్యానించండి. సృష్టిని పాఠాలు నేర్పిస్తాయి. ఏ పాఠాలు నేర్పిస్తాయి? ఈరోజు 9 అవుతుంది, 10 అవుతుంది, ఈరోజు సండే అనగానే మనం క్రమం తప్పకుండా మందిరానికి రాగలమా? ఈరోజు ఉపవాస కూడుకుంది, ఈరోజు సిద్ధపాటు కూడుకుంది, ఈరోజు యవనస్తులు కూడుకుంది, ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది, ఈరోజు స్త్రీలు కూడుకుంది అనగానే క్రమం తప్పకుండా నేను ప్రతి దానికి అటెండ్ అవుతున్నానండి. నా సంఘములో జరుగుతున్న కార్యక్రమాలకి నేను పాలుపంపులు పొందుకుంటున్నానని చెప్పగలిగే ధైర్యం మనకుందా? లేదు. కానీ సూర్యుడు సిగ్గు తెచ్చుకోనని చూసి అంటాడు, ప్రశ్నిస్తాడు. సూర్యుడు అడుగుతాడు, ప్రకృతి మనల్ని నిలదీసి అడుగుతుంది, ఇదిగో నేను క్రమము తప్పకుండా పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను తెలుసా? నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. క్రమము తప్పకుండా పని చేయమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను అక్కడ పెట్టాడు. మరలా అక్కడే ఉంటాడు. భూమే తిరుగుతుంది. సాయంత్రం ఉదయం మనకి ఎలాగొస్తాయి? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కనుక పగలు అవి బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఈరోజు ఇప్పుడు అమెరికా ఫోన్ చేయండి, మనకి టైమింగ్ సిస్టమ్ తెలియదు, కానీ ఆ టైమింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు పగలు ఉండదు, వాళ్ళకి రాత్రి ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉదయం అవుతుంది. గంటల తేడాలు ఉంటాయి. కొన్ని దేశాలకి మన దేశాలకి గంటల తేడా ఉంటాయి. ఇప్పుడు మనకి 11 అవుతుంది అనుకోండి, వారికి 8, 9 అవుతుంది. కొంతమందికి అర్ధరాత్రి అవుతుంది, కొంతమందికి మధ్యరాత్రి, కొంతమందికి ఇప్పుడే సాయంత్రం అవ్వచ్చు. అంటే చూడండి, సృష్టిని ధ్యానిస్తే మనకి ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తాయి. ఇంకొక విషయం చెప్పనా అండి, ఈ సృష్టిలో బ్రతుకుతున్న ఎన్నో పక్షులు, ఎన్నో జీవులు మనకి పాఠాలు నేర్పిస్తాయి. నమ్ముతారా? కాకి కూడా మనిషికి పాఠం నేర్పిస్తుంది తెలుసా? ఒక కాకి మనకి కావు నస్తుంటాయి కదా, ఆ కాకి కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? చూద్దాం, ఒక మాట, అద్భుతమైన మాట మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు అసలు కాకిలు కూడా దేవునికి పని చేయడానికి ఆయనకు లోపడ్డానికి కారణం ఏంటో తెలుసా? 17వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకులముల కంటే కాకులకి ఆజ్ఞాపించి తిని. ఏం ఆజ్ఞిచ్చాడు దేవుడు కాకి? కాకికి ఆజ్ఞ ఇచ్చాడు. సూర్యుడు చంద్రాలకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు, పేరు పెట్టాడు. భూమికి పేరు పెట్టింది ఆయనే, సముద్రానికి పేరు పెట్టింది ఆయనే, ఆకాశానికి పేరు పెట్టింది ఆయనే, నక్షత్రాలకి పేరు పెట్టింది ఆయనే అని ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం మనకు స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఎన్నో వచనాలు మనకి కనిపిస్తాయి కదా. మరి కాకి కూడా ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏమి ఆజ్ఞ ఇచ్చాడు అంటే, ఏం ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? ఇదిగో ఒక ప్రాంతములో నా బిడ్డ, నా కుమారుడు, నా ప్రవక్త ఆకలితో ఉన్నాడు. ఏంతో ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు. 6వ వచనం ఒకసారి చదవండి. అదే అధ్యాయం 6వ వచనం ఒకసారి నేను చదివితే, అక్కడ కాకోలమునకు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయందు రొట్టెను మాంసము అతను యొద్దకు తీసుకొని వచ్చి చుండెను.
ఏంటంట, ఉదయము రొట్టె ముక్క మాంసం ముక్క, ఉదయం రొట్టె ముక్క మాంసం ముక్క, సాయంత్రం రొట్టె ముక్క మాంసం ముక్క. ఏలి అనే భక్తుడికి, ప్రవక్తకి కాకులతో ఆహారాన్ని పంపిస్తున్నాడండి. ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు ఒకసారి మీరు ఈ కాకిని ఒకసారి మీరు ధ్యానించండి. అమ్మా నా వైపు చూడాలి. పిల్లల దగ్గర రొట్టె ముక్కలు, బండ రొట్టెలు ఉంటాయి కదా, పప్పలు కొట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే కాకిలు ఏం చేస్తాయి? పట్టుకెళ్ళిపోతాయి. దానికి మాంసం అంటే చాలా ఇష్టం, దానికి చేపలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చాలా దూరం పట్టుకెళ్ళి చాలా ఇష్టంగా తింటాయి. అలాంటి కాకి రొట్టె ముక్క దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే అవి తినకుండా పస్తుండి ఉపవాసం ఉండి ఏలి అనే భక్తుడికి ఏం చేస్తున్నాయి? ఉదయం టైంకి పంపిస్తున్నాయి, టైంకి రొట్టెని పట్టుకెళ్తున్నాయి, టైంకి మాంసాన్ని పట్టుకెళ్తున్నాయి, మరలా సాయంత్రం వస్తున్నాయి. దేవుడు ఆజ్ఞాపించాడు కదా 4వ అధ్యాయంలో, కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని. ఏమైనా ఆజ్ఞాపించాడు? ఇదిగో నా భక్తుడికి పగలు సాయంత్రం భోజనం సిద్ధపరచు. భార్యకి చెప్పలేదు. మనమైతే ఏం చేస్తాం? భార్యలకు చెప్తాం. కానీ ఏలియా భార్యకి ఏమన్నా భార్య తీసుకొచ్చింది ఆహారం? ఏరియా పిల్లలు తీసుకొచ్చారా? ఏరియా బంధువులు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? కాకులతో ఆహారాన్ని పంపిస్తాడా దేవుడు అంటే? ఖచ్చితంగా పంపిస్తాడు. మనమైతే ఏం చేస్తాం? అక్క, పిన్ని, బాబాయ్, లేకపోతే అత్తమ్మ, లేకపోతే పలానా వారికి ఇదిగో హాస్పిటల్లో ఉన్నారు, ఈ టైంకి భోజనం పట్టుకెళ్ళు, సాయంత్రం నేను, పొద్దున నువ్వు పట్టుకెళ్ళని మనం ఏం చేస్తాం? టైమింగ్లు పెట్టుకుంటాం. కానీ కాకిలతో భక్తులను బ్రతికించిన దేవుడు కాకి ఆజ్ఞాపించగానే కాకి మాంసం అనగా ఇష్టము, రొట్టెలనగా ఇష్టము, అలాంటి దాన్ని ఆ ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుడు ఆజ్ఞాపించాడు గనక భక్తుడిని బ్రతికించింది కాకి. మనకి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అవి మనం పాటిస్తున్నామా? ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇష్టమైనదండి మాంసం అంటే కాకికి ఇష్టమైనది మాంసము, రొట్టె. మీరు ఒక్కసారి మీరు ధ్యానించండి, ఆ కాకుల దగ్గరికి వెళ్ళి ధ్యానించండి. అవి ఏం తింటాయి? గడ్డి తింటాయా? రాళ్ళు తింటాయా? ఏం తినవు కదా. ఏం తింటాయి? చేప ముక్కలు, లేకపోతే పప్పులు, పిల్లల దగ్గర లాక్కెళ్ళిపోవడం, లేకపోతే ఎంగిలి మరుతుకులు, తర్వాత మాంసం ముక్కలు, రొట్టె ముక్కలు, ఇవే తింటాయి. అవి ఇష్టమైన ఆహారమైనా సరే అవి విడిచిపెట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక అవి ఏం చేస్తున్నాయి? ఆజ్ఞను పాటిస్తున్నాయి. ఇటు పక్షులు ఆజ్ఞను పాటిస్తున్నాయి అంటే ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది, ఖచ్చితంగా ఆజ్ఞను పాటిస్తున్నాయి. ఇంకొక విషయం తెలుసా? ప్రతి జీవి నీ కోసం నా కోసం మరణిస్తున్నాయి. తెలుసా? ఎవరి కోసం మరణిస్తున్నాయి? నీ కోసం నా కోసం మరణిస్తున్నాయి. ఈరోజు మేక బలైపోతుంది. ఎవరి కోసము? మేకలు. ఈరోజు సండే కదా, ఏం కూరలు వండుకున్నారేటి? మటన్ వండుకుంటున్నారు కదా, మాంసాన్ని వండుకుంటున్నారు కదా. ఈరోజు ఎన్నో పశువులు మన కోసం బలైపోతున్నాయి. కోళ్ళు బలైపోతున్నాయి. ఎన్నో కోళ్ళు, ఫారాల్లో కోళ్ళు లక్షలు, వేలు, టన్నులు లారీల మీద, వ్యాన్ల మీద వచ్చేసి, ఒకప్పుడైతే మాంసం తినాలంటే ఏదో పండగ రావాలి, ఏ సంక్రాంతో ఏదో పండగ వస్తేనే మాంసం ఉండేది. అమ్మ నా వైపు చూడండి. ఈరోజు ఎలాగుందా మాంసం? నాకు తెలిసి చిన్నతనంలో ఏదైనా పండగ రావాలి, మాంసం కూర వండుకోవాలనుకుంటే నాటుకోడి ఉంటుందా? బాతు మాంసం కానీ, లేకపోతే నాటుకోడి పెంచిన కోళ్ళు కానీ వండుకోవాలంటే ఏదో పండగ, ఏదో స్పెషల్ రావాలి, లేకపోతే అల్లుడు ఇంటికి రావాలి, ఏదో ఒక కారణం ఉండాలి, బంధువులు రావాలి. ఈరోజు అలాగుందా? తినాలనుకుంటే పిల్లోడు వెళ్ళి పకోడి కొనేసుకుంటున్నాడు, 20-30 రూపాయలు ఎట్టుకెళ్ళి, ఎక్కడికి సెంటర్లోకి వెళ్ళి చికెన్ పకోడి కొనేసుకుంటున్నాడు. ఎప్పుడు తినాలంటే అప్పుడు అవైలబుల్గా ఈరోజు ఎన్నో కోళ్ళు మనకి బలైపోతున్నాయి. ఎవరి కోసం? మనలను బ్రతికించడానికి ఎన్నో పశువులు, ఎన్నో జీవులు బలైపోతున్నాయి. ఎన్ని చేపలు బలైపోతున్నాయి. ఒకసారి హార్బర్కి రండి, కాకినాడ ఫిషింగ్ హార్బర్కి. పెద్ద సోనా బోట్లు ఉంటాయి, పెద్ద బోట్లు. ఎన్ని టన్నులు తెస్తారో తెలుసా? అన్ని జాతి చేపలు, పేత, రొయ్య, చేప, ప్రతి చేప అక్కడ దొరుకుతుంది ఫిషింగ్ హార్బర్లో. ఎందుకంటే ఈ 2 రోజులు నిన్న మొన్న కూడా ఫిషింగ్ హార్బర్లో మేము చేపలు అమ్ముతున్నాం. ఎన్ని చేపలు బలైపోతున్నాయి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎన్నో జీవులు ప్రాణత్యాగం చేస్తున్నాయి నిన్ను నన్ను బ్రతికించడానికి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇగో నా పిల్లలు బలంగా ఉండాలి, నా పిల్లలు దృఢంగా ఉండాలి. ఎన్నో పోషణాలు పెట్టాడండి చేపల్లో. కొన్ని చేపలు డెలివరీ ఉన్న తల్లిలకు కూడా కొన్ని చేపలు పెడతారు.
దాంట్లో కొంత బలం ఉంటుంది, దాంట్లో కొంత పోషణ ఉంటుంది. ఇప్పుడు సోర చేప ఉందా, సోర చేపల్లో ఏంటి హార్ట్కి మంచిది, హార్ట్కి మంచిది. డాక్టర్లు చెప్తారు కొన్ని చేపలు తినమని, డాక్టర్లు చెప్తారు కొన్ని వ్యాధులకి ఇగో ఈ చేప తినండి, ఈ చేప తినండి అని చెప్తారు. ఏంటి ఎవరైనా మీరు ఏ కూర తినమని చెప్పరండి. కొన్ని చేపలు ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తల్లులకి కొన్ని చేపలు వండి పెడతారు. అంటే దేవుడు అంతగా మనందరిని బ్రతికించడానికి, మనందరం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో చేపలు బలైపోతున్నాయి ఈరోజు. అవుతున్నాయా లేదా? ఎన్ని చేపలు, ఎన్ని టన్నులు, ఎన్ని చేపలు మనము ఏంటి బావిలో నీళ్లు తోడుకున్నట్టుగా నీళ్లు ఎలాగైతే ఊరుతాయో అయిపోతాయా బావిలో నీళ్లు? ఎప్పుడన్నా అయిపోయినాయా బావిలో నీళ్లు? అవ్వయి కదా, అవి వస్తానే ఉంటాయి. అలాగే ఏంటి ఈ సముద్రం, మహాసముద్రం ఉంది కదా, ఈ మహాసముద్రంలో నా చిన్నతనం నుంచి చేపలు పడతానే ఉన్నాయి. ఏ రోజైనా ఆగిపోయా? తగ్గుతాయి. కొంత మనం చేసే ఈ యొక్క ఫ్యాక్టరీలు ఎఫెక్ట్ వల్ల కొంతమందికి జీవనోపాధి దెబ్బతింటుంది, కానీ చేపలు ఏమైనా సంపద ఏమైనా తగ్గుతుందా? తగ్గట్లేదండి. ఈరోజు ఏంటి కొన్ని ఆటలు లేకపోతే ఇంకా డీప్కి వెళ్ళిపోతున్నారు. చెన్నై, మద్రాస్, అలా దూర ప్రాంతాలకు, ఒరిస్సా ఇలా వెళ్ళిపోతున్నారు. వైజాగ్ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఫ్యాక్టరీలు ఎక్కువైపోయిన వల్ల, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఏంటి ఈరోజు సంపద మనకి లేకపోతుంది, కానీ మొత్తానికైతే తగ్గలేదండి. నా తాత, నా ముత్తాతలు అందరూ సముద్రం బ్రతుకుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా సముద్ర సంపద తగ్గలేదు. పుట్టిస్తూనే ఉన్నాడు. ఎన్నో చేపలు బలైపోతున్నాయి. నీ కోసం, నా కోసం ఎన్నో చేపలు బలైపోతున్నాయండి. అండి మనము దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డామా? ఏ రోజైనా ఆలోచించామా? అయ్యో ఇన్ని జీవులు నా కోసం నేను బ్రతికించడానికి ప్రాణత్యాగాలు చేస్తున్నాయా? నా రక్షకుడు కోసము, నా విమోచకుడు కోసము, నా దేవుడు కోసము, నా సృష్టికర్త అయిన దేవుడి కోసం ఏ రోజైనా నేను ఆలోచించానా? ఆయన కోసం కష్టపడాలని ఆలోచన వచ్చిందా? ఆయన కోసం నిద్రలేని రాత్రులు ఏ రోజైనా నేను గడిపానా? ఆయన కోసం ఏ రోజైనా ఉపవాసం ఉండి నేను ఆయన పని చేశానా? ఆయన కోసం కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా నేను ఓర్చుకుంటున్నానా? అయ్యో నా కోసం ఎన్నో జీవులు బలైపోతున్నాయా నేను బ్రతికించడానికి? నా రక్షకుడు నన్ను బ్రతికిస్తున్నాడే, నా విమోచకుడు నా పాపాలను కడిగాడే, నా దేవుడు నన్ను మోక్షానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడే. ఏ రోజైనా కష్టపడ్డామా? అయ్యో ఆయన చిత్తానికి తల వంచాలి, ఆయన ఆజ్ఞకి లోపడాలని ఏ రోజైనా ఆలోచించామా? ఎన్నో చేపలు బలైపోతున్నాయండి. కొన్నిసార్లు మనుషులకి బుద్ధి రావడానికి కొన్ని జంతువులను వాడుకున్నాడు. జంతువులతో బుద్ధి తెప్పించాడు. బిలాముకు బుద్ధి కలిగించడానికి ఏం చేశాడంట? ఒక గాడిద బొమ్మను గాడిదతో మాట్లాడించాడు. ఏదైనా చూడండి, ఆయనకి తల వంచాయి, ఆయన చిత్తానికి తల వంచాయి, ఆయనకి లోబడ్డాయి, ఆయన పనికి లోబడ్డాయి. సృష్టిని ధ్యానిస్తే, సృష్టిలో ఉన్న వాటిని ధ్యానిస్తే దేవుడి విలువ ఏంటో తెలుస్తుంది. అసలు పాఠాలు నేర్చుకోవలసింది స్కూల్కి వెళ్ళి కాదు. స్కూల్కి వెళ్ళండి, వృక్షశాస్త్రం చదవండి, ప్రకృతి శాస్త్రాలు ఎన్నో ఉంటాయి, అన్నీ చదవండి, అన్నీ ధ్యానించండి. పాఠాలు నేర్పిస్తాయి. సృష్టి ఎలా కలిగిందో సృష్టిలో ఎన్నో విలువైన పాఠాలు నేర్పించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యం చేయవు. టైం కంటే పని చేస్తాయి. ఏ సీజన్లో పని కావాలనుకుంటే ఆ సీజన్లో మామిడికాయలకి ఎండాకాలంలో, వేసవి కాలంలో మామిడికాయలు పండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అవి ఏం చేస్తాయి? మరలా మనకి సమ్మర్లోనే మామిడికాయలు దొరుకుతాయి. అవునా? దొరుకుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అవి మంచి ఫుడ్ కావాలనుకుంటే, మంచి మామిడి తినాలనుకుంటే సమ్మర్లోనే. అంటే ప్రతి దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అవి క్రమం తప్పకుండా పని చేస్తున్నాయి. ఒక అద్భుతమైన మాట చెప్పి నా మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చేప క్రీస్తు కొరకు బలైపోయింది తెలుసా? చూద్దామా మాట. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము ఈ మాట చూసుకొని మనం ప్రార్థన చేద్దాం.
మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కానీ వారి శిష్యులు కానీ యేసుక్రీస్తు వారు కానీ వారి యొక్క ఆయన్ని వెంబడిస్తున్న వారు అండి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకములో అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకము చెల్లింపడా అని అడగగా, చెల్లించినను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండా అట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శేకము దొరికెను, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇంటి పన్ను కుళాయి పన్ను కడుతున్నామా? ఇంటి పన్ను కడుతున్నాం, కుళాయి పన్ను కడుతున్నాం. మనకి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, కోట్లు వచ్చాయి అనుకోండి, దానికి కూడా ట్యాక్స్ ఉంటుంది తెలుసా? ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, వారికి ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ కడతారు. ఇప్పుడు ఒక హీరోకి 100 కోట్లు అనుకోండి, 100 కోట్లు కొంత గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది తెలుసా? అంటే పన్ను కడుతుంటారు. అలాగే అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఏంటి, పన్ను అనేది వసూలు చేసేవారు. వసూలు చేస్తున్న సందర్భంలో మనం ఎందుకు వారికి అభ్యంతరకాలంగా ఉండాలి? ఇప్పుడు మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? పన్ను కడతామా? మన సొంతం డబ్బులతో ఇల్లు కట్టుకుంటాం, అంతేనా? మన సొంతం డబ్బులతో కుళాయి వేయించుకుంటాం. కుళాయి తాగడానికి కూడా కొనుక్కుంటాం. నీళ్ళు కొనుక్కుంటాం. మనం ఏం కొనుక్కుంటాం? నీళ్ళు కొనుక్కుంటాం. భూమి ఏమైనా గవర్నమెంట్దా? వాళ్ళు సంపాదించారా? దేవుడు సంపాదించిందేనా? దేవుడు కలిగజేసిందేనా? మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి పన్ను వేసుకోవాలి. ఇంటి పన్ను, కుళాయి పన్ను ఎలాగైతే వేసుకుంటామో అండి, అప్పుడు ఆ రోజుల్లో కూడా పన్ను వసూలు చేసేవారు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పేతురుని అడుగుతున్నారంట, అయ్యా, నీవు నీ బోధకుడు ఉన్నారు కదా, మరి పన్ను కట్టరా అని అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాటలు విన్నాడు. ఏం చేస్తున్నాడంటే, మరి పన్ను కట్టడానికి డబ్బులు ఉండాలి కదా. అయితే అప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు, నువ్వు వెళ్ళి గాలమై గాలం వేస్తున్నావు కదా, ఏదైతే నీకు మొదటి చేప వస్తుందో దాంట్లో శేకము ఉంటుంది. ఆ శేకమును నీకు అరశేకము, నాకు అరశేకము పన్ను కట్టే. ఏమండి, చేప ఎంత సిద్ధపడింది ఆ రోజు? చేప ఎంత సిద్ధపడింది? అయ్యో, నా ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని ఆ శేకమును లోపల కడుపులోని దాచుకొని, అయ్యో ఇదిగో నా భక్తుడు గేలమేస్తున్నాడు, ఆ గేల నేను పట్టుకోవాలి, పైకి వెళ్ళాలి, నా రక్షకుడికి పన్ను కట్టాలి. ప్రాణత్యాగం చేసిందండి ఆ రోజు చేప. యేసుక్రీస్తు వారికి పన్ను కట్టడానికి ప్రాణత్యాగం చేసింది చేప. ఈరోజు నీవు నన్ను రక్షించడానికి ఆ దైవము మానవాకారం ధరించుకుని లోకానికి వస్తే ఆయన కొరకు చేసిన త్యాగం ఏముందరా అని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఇదిగో ప్రభువా, ఇదిగో నీ చిత్తాన్ని నేను తెలుసుకున్నాను ప్రభా, నీ రాకడ నేను తెలుసుకున్నాను ప్రభా, నువ్వు మా కోసం వచ్చావా? నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావా? పాపులను రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చావా? తనను తాను తగ్గించుకొని, ప్రభువా నువ్వు దైవత్వమును విడిచి మానవ స్వభావం ధరించుకొని మానవత్వం ధరించుకొని లోకానికి వచ్చావా? ప్రభువా నీ చిత్తానికి నేను తల వంచుతానయ్యా. కమాన్, ఏం ఆర్డర్ ఇస్తావో, ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించవయ్యా, నేను తల వంచుతానయ్యా, నీ ఆజ్ఞ నేను లోబడతానయ్యా, నీ పని నేను చేస్తానయ్యా అని అన్నామా? అంటామా? అనగలమా? చేయలేం. కానీ చేపలు లోబడిపోతున్నాయి. ఇదిగో నా ప్రభువు కొరకు నేను మరణిస్తాను, నా ప్రభువు కొరకు నేను చచ్చిపోతాను. ఎందుకంటే దాన్ని పుట్టించింది ఆయనే, చేపలకు పేరు పెట్టింది ఆయనే, చేపలు కలగజేసింది ఆయనే. కనుక ఈరోజు ఎన్నో చేపలు ఆయన కొరకు బలైపోతున్నాయి. క్షమించండి, మన కొరకు ఎన్నో బలైపోతున్నాయి. ఎన్నో చేపలు మన కొరకు బలైపోతున్నాయి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు కూడా చేపకి ఆజ్ఞించుంటాడు, ఇదిగో నా భక్తుడు గేలం వేస్తున్నాడు, ఆ గేలానికి నువ్వు పడవు, ఆ గేలం
పడిన తర్వాత నీ కడుపులో ఉన్న శేకమును తీసి పని కట్టేస్తాడు. అంత అద్భుతం చూడండి, అంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యము. చేపలు ప్రభు కొరకు బలైపోయింది. ఒక చేప ప్రభు కొరకు బలైపోయింది. కానీ నీవు నేను ప్రభు కొరకు కష్టపడుతున్నాం. ఈరోజు రాత్రి అంతా పడుకుంటాం, ఉదయానికి మందిరానికి రావడానికి బద్ధకం మనుషులకు. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేస్తారు మందిరాలకి, ఎన్ని సభలకి ఎగ్గొట్టేస్తారు, ఎన్ని మీటింగ్స్కి ఎగ్గొట్టేస్తారు, ఎన్ని స్త్రీల కూడికలకి, ఎన్ని కుటుంబ ప్రార్థనలకి, ఎన్ని యవనస్తుల కూడిలకి, ఎన్ని బైబిల్ క్లాసులకి ఈరోజు ఎగ్గొట్టేస్తారు. ఈరోజు చాలా విజిబిలిటీ ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. బళ్ళు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సైకిల్ ఉన్నాయి. నడిచి వెళ్ళగలిగే దగ్గరలో మనకు మందిరాలు వచ్చేసాయి. 1000 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నామా? నడిచి ప్రయాణం చేస్తున్నామా? ఒంట్ల మీద ప్రయాణం చేస్తున్నామా? ఏం కాదు కదా. మన పక్కనే మందిరాలు ఉంటున్నాయి, మన పక్కనే చర్చిలు ఉంటున్నాయి. ఆ శబ్దం మనకి వినిపిస్తుంది. అయ్యో ఈరోజు సిద్ధపాడి కూడుకుంటుంది, శనివారం నాడు నేను ఇంట్లో కూర్చుంటున్నానే, దొన్నపోతులా తిని పడుకుంటున్నానే, అయ్యో దేవుడే నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నన్ను బాగు చేయడానికి లోకానికి వచ్చాడని ఏ రోజైనా ఆ స్వరము, ఆ శబ్దం, ఆ సౌండ్ ద్వారా పాటలు, ఆ వాక్యం వినబడుతున్నప్పుడు నీ మనసు ఎప్పుడైనా కదిలింపబడుతుందా? నీ మనసు ఎప్పుడైనా ఆలోచించాం? చేప క్రీస్తు కొరకు బలైపోయింది ఆ రోజు. ఈరోజు ఎన్నో చేపలు కాకినాడ ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, కాకినాడ కుంభాభిషేకం రేవులో కానీ ఎన్నో చేపలు బలైపోతున్నాయి మనుషులను బ్రతికించడానికి. ఎన్నో కోళ్ళు, ఎన్నో మేకలు బలైపోతున్నాయి. కాకులు కూడా ఆయనకి లోబడుతున్నాయి. కాకులు కూడా ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకి లోబడి ఆయన పని చేస్తున్నాయి. ఖచ్చితంగా నిజం కూడా మనం కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటే, ఇదిగో సృష్టిని ధ్యానిస్తే నోరు లేని సృష్టి, నోరు లేని నక్షత్రాలు, భాష లేని నక్షత్రాలు, భాష లేని సూర్యుడు చంద్రుడు, వినబడని సూర్యుడు చంద్రుడు, స్వరము వినబడబోటికి అయినా సరే పని చేస్తున్నాయి. క్రమము తప్పకుండా పని చేస్తున్నాయి. ఉదయానికల్లా సూర్యుడు వచ్చేస్తాడు, రాత్రి అంతా వెన్నెలు, నక్షత్రాలు. ఎంత ప్రకృతి చూడండి. ప్రకృతిని మనం సృష్టిని ధ్యానిస్తే పాఠం నేర్పుతుంది. సృష్టి మనకి పాఠాలు నేర్పిస్తుంది కనుక ఆ సృష్టిని ధ్యానించేవారిగా మనం ఉండాలి. అర్థమవుతుంది కన్నా మాటలు, అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృష్టిని ధ్యానిస్తే పాఠం నేర్పుతుంది అనే అంశం మీద నేను ఈరోజు ఒక అరగంట మాట్లాడాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చేపలకు ఉన్నంత జ్ఞానం, పశువులకు ఉన్నంత జ్ఞానం, త్యాగం, పశువులు చేసే త్యాగం, చేపలు చేసే త్యాగము, ప్రకృతి చేసే త్యాగము, ఎన్నో పక్షులు చేసే త్యాగం ఈరోజు మనిషి చేయలేకపోతున్నాడంటే సిగ్గు తెచ్చుకోవాలి. మనం అందరము ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ని చదవగలిగే సామర్థ్యత ఇచ్చాడు, దీన్ని ఎలా వివరించాలో మనకి నేర్పిస్తున్నాడు, అనేకమైన బోధకుల ద్వారా మనకి బోధిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. అయినా సరే మనం ఏం చేస్తాం? తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాం, ఆజ్ఞను పాటించకుండా ఉండలేకపోతున్నాం. ఎంత బాధాకరమైన విషయమో. దేవుడు ఎంత బాధపడతాడో మనల్ని పుట్టించినందుకు, మనల్ని కలిగి చేసినందుకు. వేదన పడతాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. దేవుడు ఎంతో ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటాడు? అందుకంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి విను విను విను, నా పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, ఈరోజు నా మీదే తిరగబడుతున్నారు, నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు అని ఆయన బాధ ప్రకృతికి చెప్పుకుంటున్నాడండి. ప్రకృతికి చెప్పుకుంటున్నాడు. మనం కూడా ఆయన బాధను తెలుసుకునే వారిగా ఉంటే ఈరోజు మనం సృష్టిని ధ్యానిస్తే ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి కనుక దేవుని చిత్తమైతే మరొకసారి మనందరం కలిసి అవన్నీ మనం తెలుసుకుందాం, అన్నీ నేర్చుకుందాం. తల వంచండి, చిన్నపాటి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సమయంలో సృష్టిని ఒకవేళ మనిషి ధ్యానిస్తే సృష్టి ద్వారా ఎన్నో మాకు పాఠాలు నేర్పిస్తున్నారు కనుక అవి మేము మనసును పెట్టి ప్రభా తండ్రి నీకు లోబడగలిగే గొప్పగా జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు దయచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైన పాట చూద్దాం.